హాయ్ అమ్మా. బాబు గారి పరిపాలన వచ్చి 30 రోజులైంది కదా! మీకు ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన? అంటే ఇప్పటివరకు అయితే చూసిన దాన్ని బట్టి బాగుందని అనిపిస్తుంది. అందుకే ఆశతో మా సమస్యలు చెప్పుకుందామని వచ్చాము. అంటే బాబు గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఈనాడు పేపర్లో. అది చూసి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇచ్చారు సాటర్డే 13th. వచ్చి కలుద్దామనే లోపల మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ ఉందని వెళ్ళిపోయారు, కలవలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 3 రోజులు ఇక్కడ హోటల్లో ఉంటూ లోకేష్ గారు నేనే కలుద్దాము, సమస్య చెప్పుకుందాము, నాకు అకాడమిక్గా ఒక సమస్య ఉంది, నేను మహిళా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, అక్కడ నాకు పే స్కేల్ ఫిక్సేషన్ జరగలేదు, ప్రమోషన్ ఇచ్చారు కానీ ఆడ దాంతో నేను అప్లికేషన్ పదే పదే రిపీటెడ్గా నేను స్టేట్ గవర్నమెంట్కి పెడుతున్నాను. అదే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మంచిగా పరిపాలన చేస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి కలుద్దాము, మన సమస్య చెప్పుకుందాము, ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ లోకేష్ గారు కాబట్టి సహాయం జస్టిస్ జరుగుతుందని వచ్చాను. కానీ ఈరోజు క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్ అంటున్నారు. అలాగే వెయిట్ చేస్తున్నాం, మరి బాధతో సమస్య తీరుతుందని వచ్చాం కానీ అది ఆశ నిరాశగా మిగిలిపోయింది. సార్ కలిసి ఉంటే, లోకేష్ గారు కలిసి ఉంటే సమస్య చెప్పుకొని మాకు ఎలాంటి జస్టిస్ జరుగుతుందని. అంటే ఇప్పటివరకు వినేది ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరూ చెప్తున్నారు అన్నమాట. నేను కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ విమెన్గా నేను చాలా సఫర్ అవుతున్నాను అకాడమిక్గా. నేను 20 yearsగా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా డిఫరెంట్ అంటే కాంట్రిబ్యూషన్స్ యూనివర్సిటీ చేస్తున్నాను. కానీ నాకు జస్టిస్ జరగట్లేదు, డిస్క్రిమినేట్ జరుగుతుంది. అందుకనే ఈ ప్రభుత్వంలో నాకు జస్టిస్ జరుగుతుందని ఆశతో సెలవు పెట్టుకొని వచ్చాను. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కలవలేదు, సీఎం గారు కూడా కలవలేదు. ఈ పరిపాలన ఈ 30 రోజుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? మార్పులు వచ్చాయనే అనుకుంటున్నాము. అంటే అందరికీ కలుస్తున్నారు, ప్రజలకి అంటే అందుబాటులో ఉంటున్నారని తెలిసి వచ్చాము. మరి ఈరోజు మాకు నిరాశ మిగిలింది. అలా అని చెప్పేసి ప్రభుత్వం పాలన బాగాలేదని చెప్పలేము కదా 30 రోజులకే. ఇంకా చూస్తే ఎట్లా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఇలా ఉంటే మాత్రం మరి ప్రజలందరూ నిరాశ చెందుతారు, తప్పుగానే అనుకుంటారు. నేను లైక్ మీ ఆల్సో, నేను కూడా ఇప్పుడు ఎంతో ఆశతో అంటే 3 రోజులు బట్టి ఉంటూ ఎర్లీ మార్నింగ్ 4కే వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తే మనకేమీ అంటే జస్టిస్ జరిగినట్టు లేదు. కాబట్టి ముందుగా ఇన్ఫామ్ చేస్తుంటే మేము అంటే ఇలా వెయిట్ చేసి ఉండేది కాదు, మేము నిరాశపడి ఉండేవాళ్ళం కాదు. అది కొంచెం బాధగా ఉంది. అయితే ఫ్యూచర్లో చంద్రబాబు గారి పాలన, టీడీపీ పాలన బాగుంటుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఆయన కొంచెం యంగ్స్టరు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే. ఆయన ఒక అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఫస్ట్ నుండి కూడా ఆయన మూవీస్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన ప్రామిసెస్ కానీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన జస్టిస్ చేస్తారనే ఉద్దేశంతో ఎవరినైనా ఒకరు కలిసి నా సమస్య చెప్పుకుందాము, నా సమస్యని గట్టెక్కించుకుందామని వచ్చాను. 20 ఏళ్ళ సర్వీసులో నేను చాలా సఫర్ అవుతున్నాను. నాకు ఎలాంటి ప్రమోషను ఇచ్చినా కానీ పే స్కేల్ ఫిక్స్ అయ్యట్లేదు, ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదు. నా జూనియర్స్ ప్రమోట్ అవుతున్నారు కానీ నేను అట్లానే ఉంటున్నాను. నేను ఐఎమ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ విమెన్, 20 years సర్వీసు. నేను చాలా సర్వీస్ ఓరియంటెడ్ కాంట్రిబ్యూట్ చేస్తాను యూనివర్సిటీకి అన్ని దీంట్లోనూ. కానీ నాకు ఇంజస్టిస్ జరుగుతుంది. నాకు జస్టిస్ చేస్తారని మన టీడీపీలో నాకు జస్టిస్ జరుగుతుందని చంద్రబాబు గారు ఇది వింటారని, అలాగే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నాది హైయర్ ఎడ్యుకేషన్ సమస్యే కాబట్టి నాకు ఒక జస్టిస్ చేస్తారని నాకు ఒక నోటిఫికేషన్, ఒక ఆర్డర్ జారీ చేసి నాకు జస్టిస్ చేస్తారని ఆశపడుతూ నేను ఇది మీకు తెలియజేస్తున్నాను. మీ ద్వారా నాకు జస్టిస్ జరుగుతుందని అక్కడ అంటే సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ఈ విన్నపం చేరాలని మీ ఛానల్ ద్వారా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే. అంటే ఇప్పటికి కూడా నేను శ్రీకాకుళం జిల్లా మా నేటివ్ ప్లేస్, నేను జాబ్ పర్పస్ మీద తిరుపతికి వచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా శ్రీకాకుళంలో ఇల్లు అంటే మొండి గోడలతోనే అలా ఉండిపోయి వాళ్ళు కట్టుకోలేక పేదవాళ్ళు, ఇంకా వర్షాలు వచ్చినా ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తే వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకోగలుగుతారు. పైగా ఈ ఇసుక మీద ఆధారపడి జీవనోపాధి గడుపుతున్న వాళ్ళకు కూడా బాగుంటుంది. నేను అనుకుంటున్నాను మంచిదే అని. కొన్ని ఈ సర్వీసెస్ అన్నీ కూడా పూర్ పీపుల్కి రీచ్ అవుతాయని నేను అనుకుంటున్నాను.
అయితే సక్రమంగా సవ్యంగా జరిగితే బాగుంటుంది. ఈరోజు మేము వచ్చింది మేము చాలా నిరాశపడుతున్నాం. ఇలా కాకుండా ఏ ప్రోగ్రామ్ అయినా ఏ స్కీమ్ అయినా ప్రజల వరకు వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు జరిగితే మేము అందరము కూడా అంటే ఎడ్యుకేటెడ్ అందరూ అంటే ఈరోజు ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఓట్లేసి గెలిపించుకున్నాము. ఎందుకనంటే ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ మేమంతా కూడా ఓట్లేసి గెలిపించుకున్నాం. మాకు జస్టిస్ జరుగుతుంది, ఫ్యూచర్లో మాకు మంచి జరుగుతుందని, మంచి చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? తేడా అంటే తేడా ఉంది. అక్కడ కూడా మంచి పరిపాలన అందించారు కానీ మొత్తానికి అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, అలా కాకుండా ఈ గవర్నమెంట్ సక్రమంగా పరిపాలన చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, అన్ని వర్గాల వారికి అంటే మంచి అంటే చేయాలని, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అందాలని నేను కోరుకుంటున్నాను యాజ్ ఏ ఎడ్యుకేషనలిస్ట్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.